హాయ్ వెల్కమ్ టు ప్రైమ్ రివ్యూ. ఈరోజు మహానాయకుడు రిలీజ్ అయింది. ఎట్టకేలకు ఒక 2-3 రోజులు తేదీలు అటు ఇటు అయినా సరే వాయిదా పడి ఇవాళ రిలీజ్ అయిన సినిమా మహానాయకుడు. సో ఈ సినిమా ఎలా ఉంది, పబ్లిక్ రెస్పాన్స్ ఏంటి, లేదా కథానాయకుడు సినిమా లాగానే మహానాయకుడు కూడా డిసప్పాయింట్ చేసిందా, లేకపోతే కథానాయకుడిలో దొర్లిన తప్పుల్ని సరిచేసుకుని క్రిష్ మళ్ళీ ఒక మంచి సినిమా మనకు అందించాడా అనేది తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఇప్పుడు మన అశోక్ని ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ అశోక్. సో మహానాయకుడు సినిమా ఎలా ఉంది? ముందుగా మీరు చెప్పే ముందు కథానాయకుడు సినిమా కూడా కొంతమంది ప్రజలకి నచ్చింది, అదేవిధంగా కొంతమందికి అసలు సినిమా అనేది నచ్చలేదు. సో ఇది దృష్టిలో పెట్టుకుని క్రిష్ ఏదైనా మార్పులు చేర్పులు చేశాడా? అసలు ఓవరాల్గా మహానాయకుడు రిజల్ట్ ఏంటి? ఎప్పుడైతే మనకు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో టాలీవుడ్లో చేస్తున్నారన్నప్పటి నుంచి కూడా సినిమాల పట్ల ఆసక్తి అందరికీ నెలకొని ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా బయోపిక్లు వెళ్తున్నాయి. అయితే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి లైఫ్ స్టోరీ చెప్పాలంటే ఆయన సినీ ఇండస్ట్రీ గురించి చెప్పాలి, అలాగే పొలిటికల్ కెరీర్ గురించి చెప్పాలి. అయితే సినీ ఇండస్ట్రీ గురించి మన ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చింది. దాని తగ్గట్టు బాలయ్య, ఈ క్రిష్ కూడా వాళ్ళు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. జనాలు కూడా, ఆడియన్స్ కూడా ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది సరైనటువంటి రిజల్ట్ని పొందలేకపోయింది. సో దాని తర్వాత వచ్చిన నష్టాలు ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మహానాయకుడు మొత్తం పొలిటికల్ కెరీర్. అంటే కథానాయకుడు ఎక్కడైతే స్టాప్ చేశాడో, పార్టీ పెడుతున్నానని ప్రకటించిన తోటి అక్కడ ఎండవడం జరిగింది. అక్కడి నుంచి మహానాయకుడు రావడం స్టార్ట్ అయ్యి వాళ్ళ భార్య చనిపోయేంత వరకు ఆయన పొలిటికల్గా దాంట్లో అనేక రకాల పార్టీ పెట్టడం, 9 ఏళ్ళ అధికారంలో రావడం, తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ జరగడం, మళ్ళీ ఆయన సీఎం అవ్వడం, తర్వాత వాళ్ళ భార్య అనారోగ్యంతో చనిపోవడం వరకు ఈ సినిమా మహానాయకుడు ఉంది. ఈ మహానాయకుడు సినిమాలో అంటే క్రిష్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తీశాడు. ట్రైలర్లో కూడా మనం చూసినట్టయితే మొదటి సినిమా ఫ్లాప్ అయినా సెకండ్ సినిమా సూపర్ హిట్ అనే చందంలో ఒక డైలాగ్ వినిపించింది ట్రైలర్లో. సో ఇది డెఫినెట్గా ఆడియన్కి కూడా అర్థమైంది, కనెక్ట్ అయింది, ఎందుకంటే కథానాయకుడు సినిమా సరిగ్గా ఆడలేదు. సో ఆ జడ్జిమెంట్ మహానాయకుడు సినిమా హిట్ అయిందా, ఆడియన్స్కి నచ్చిందా? కథానాయకుడితో పోలిస్తే మహానాయకుడు ప్రేక్షకులు నచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పొలిటికల్ కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ తర్వాత ఆయన 9 నెలల్లో ముఖ్యమంత్రి కావడం, తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఆ ఎపిసోడ్లో ఆయన సీఎం అవ్వడం, అక్కడి నుంచి మళ్ళీ ఇతను అవ్వడం, తర్వాత భార్యకి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఎమోషన్స్, వీటిలో డ్రామా ఉండడం, ఇదంతా కూడా సినిమాకు ప్లస్ అయినాయి. అంటే కథానాయకుడితో పోలిస్తే మహానాయకుడు ప్రేక్షకులకు కొంచెం దగ్గరగా అందరికీ నచ్చే విధంగా ఉండడం అనేది చెప్పొచ్చు. అది ఫ్యాన్స్కే కాదు, సామాన్య జనాలకు కూడా నచ్చే విధంగా ఉంది. సో బాలకృష్ణ క్యారెక్టర్ కథానాయకుడిలో కన్నా మహానాయకుడిలో అంటే ఆ ఏజ్కి తగ్గట్టుగా, అంటే రాజకీయాల్లోకి సీనియర్ ఎన్టీఆర్ తారక రామారావు గారు ఎప్పుడైతే ప్రవేశించారో ఆ గెటప్, ఆ లుక్ బాలకృష్ణ గారు మెయింటైన్ చేయగలిగారా ఈ సినిమా త్రూ అవుట్ ద మూవీ? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే కథానాయకుడిలో బాలకృష్ణ ఆయన మంచి నటుడే కావచ్చు, కానీ ఆ గెటప్, యంగ్ గెటప్లో మాత్రం కథానాయకుడు మెప్పించలేకపోయాడు. కానీ మహానాయకుడి విషయానికి వచ్చేసరికల్లా ఖచ్చితంగా ఆయన ఏజ్ గ్రూప్కి ఉన్నటువంటి క్యారెక్టర్ కావడం వల్ల ఆ మేకప్ అదని సెట్ అవ్వడం, తను చెప్పిన డైలాగ్స్, ఎమోషన్ సీన్స్, తర్వాత పొలిటికల్గా ఉన్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా చాలా ప్లస్ అయిపోయినాయి. అంటే కథానాయకుడు మహానాయకుడు చూస్తే ఆశ్చర్యపోయేటువంటి విధానం, ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా కరెక్ట్గా షూటబుల్ అయిపోయింది. చాలా షూటబుల్ క్యారెక్టర్ కూడా అవ్వడం, ఆయన పర్ఫార్మెన్స్, ఎమోషన్ సీన్స్, చెప్పే డైలాగ్స్, అసెంబ్లీలో చెప్పే డైలాగ్స్, ఇవన్నీ కూడా ఈ ప్లస్ అయిపోవడం వల్ల ఆ సినిమాపై పాజిటివ్గా టాక్ రావడం, అందరికి నచ్చడం కూడా జరిగింది. మరొక క్వశ్చన్, అంటే కథానాయకుడు సరిగా ఆడకపోవడం వల్ల, ఫెయిల్యూర్ అవడం వల్ల మహానాయకుడు సినిమాని కొంత రీషూట్ చేశారు అనేది వినపడింది. అంటే ప్రజలకు నచ్చే విధంగా అది రీషూట్ చేశారా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా అసలు ముందు డేట్స్ వాయిదా పట్టడానికి, రిలీజ్ డేట్స్ వాయిదా పట్టడానికి కారణం ఏంటి? అంటే రీషూట్ చేయలేదు, ప్యాచ్ వర్క్ మాత్రం చేశారు, మొత్తానికి మార్చలేదు. వాళ్ళైతే ఎక్కడి వరకు అనుకున్నారు, తర్వాత తన భార్య ఉన్నంత వరకు అనుకున్నారు. ఎప్పుడైతే సినీ కెరీర్ నుంచి తన భార్య చనిపోయేంత వరకు అనుకొని దాన్ని ముందు అలాగే ప్రారంభించారు, అట్లాగే షూట్ చేశారు. కానీ కొన్ని ప్యాచ్ వర్క్స్ చేయడం జరిగింది. కాకపోతే మహానాయుడు విషయానికి వచ్చేసరికల్లా ఈ కథానాయకుడు యొక్క ఎప్పుడైతే లాస్ చాలా అంటే 70-80 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది, కానీ అంతా డిస్ట్రిబ్యూటర్లకు రాకపోవడం, ఆ సినిమా వాళ్ళు ఊహించినటువంటి స్థాయిలో లేకపోవడం వల్ల దీన్ని ఎట్లా దాన్ని భర్తీ చేయాలన్న కొంచెం ఆ మీమాంసలో కొంత లేట్ అయింది. తర్వాత కొన్ని కూడా ఎడిటింగ్ విషయంలో, ఫస్ట్ కథానాయకుడిలో ఎడిటింగ్ విషయంలో చాలామంది బోర్గా ఫీల్ అయ్యారు. కానీ దీంట్లో అటువంటి ఉండకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని క్రిస్పీగా ప్రతి ఒక్క సీన్ కూడా ఎక్కువ ల్యాగ్ లెంత్ లేకుండా దాన్ని కట్ చేసి ప్రేక్షకుడికి నచ్చే విధంగా ప్రొవైడ్ చేయడం వల్ల
అట్లా ప్లాన్ చేయడం వల్ల కొంత లేట్ అయిందని చెప్పొచ్చు. దాంతో ఆర్థిక పరమైనటువంటి డిస్ట్రిబ్యూటర్ ఇష్యూ కూడా ఉండడం, అది కూడా కొంచెం ఇవన్నిటికి కూడా కొంత డిలే అయిందని మనం చెప్పొచ్చు. ఇంకో విషయం కూడా, ఎందుకంటే కథానాయకుడు సినిమాలో మెయిన్గా మ్యూజిక్ ప్లస్ అవ్వాల్సిన మ్యూజిక్ కూడా కీరవాణి లాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా నిరాశపరిచాడనే చెప్పాలి. కథానాయకుడి సినిమా మ్యూజిక్ పరంగా సెకండ్ పార్ట్ మహానాయకుడు ఎంతవరకు ఓకే అయింది మనకి? మ్యూజిక్ పరంగా చాలా మంచి మార్క్స్ చెప్పచ్చు. ఎందుకంటే చెప్పే డైలాగ్స్ కావచ్చు, దానికి సిచ్యువేషన్కి వచ్చే సాంగ్స్ కానీ చాలా ఈ సినిమాకి అయితే హెల్ప్ అయినాయి. ఎందుకంటే దాంట్లో చాలా ఒకేసారి చూపించాలనేది ప్రతి సినిమా చెప్పడం వల్ల కథానాయకుడిలో మంచి ఫీల్ రాలేదు. కానీ ఈ విషయానికి వచ్చేస్తే ఇక్కడ చాలా ఎమోషన్స్, డ్రామా, పొలిటికల్గా ఉన్నటువంటి అనేకటువంటి విమర్శలు, సద్విమర్శలు ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ అవ్వడం, ఆ సినిమాల్లో ఆయన నటించడం, ఇవన్నీ మ్యూజిక్, ఆర్ఆర్ అన్నీ కూడా ఈ సినిమాకి ప్లస్ అయినాయి. కీరవాణి గారి వర్క్ కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఇది అంటే ఎంతవరకు ప్రేక్షకుల్ని అలరించబోతుంది? ఒక యావరేజ్ సినిమాగా నిలబడిపోతుందా, లేకపోతే సూపర్ హిట్ మూవీగా నిలవబోతుందా? అసలు అంటే వాస్తవాలు కూడా కొన్ని ఇందులో చూపించలేదు. ఒక సందర్భంలో అంటే లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ అనేది దీనిలో లేకుండా చూపించడం వల్ల కంప్లీట్గా ఒక పాజిటివిటీనే చూపించారు అనేది ఒకటి ఉంది. అది లక్ష్మీ ఎన్టీఆర్ కూడా రిలీజ్ అవ్వబోయే నేపథ్యంలో ఈ సినిమా జనాల్లోకి ఎంతవరకు వెళ్ళబోతుంది? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఆ కొడుకుగా, ఎన్టీఆర్ కొడుకుగా బాలకృష్ణ కూడా పాజిటివ్గా చూపించుకోవాలనుకుంటాడు. ఎందుకంటే లక్ష్మీ పార్వతి ముందు కూడా ఏం జరిగిందో అనేది దాని మీదనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం, అట్లా తీయడం జరిగింది. ఎప్పుడైతే వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ చెప్పాడో అవన్నీ నెగిటివ్ పాయింట్స్, అంటే ఆ తర్వాత లక్ష్మీ పార్వతి ఎంటర్ అయ్యే తర్వాత ఏం జరిగింది, అదంతా డ్రామా వేరు, అది ఫ్యామిలీకి సంబంధం లేనటువంటి డ్రామా. సో వీళ్ళు ఆ పాయింట్ని టచ్ చేయకుండా చేయడం జరిగింది. మొత్తం ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి రిస్క్ని, ఆయన చేసిన పొలిటికల్గా చేసిన మంచి కార్యక్రమాలని చెప్పే ప్రయత్నం వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ ఆర్జీవి మాత్రం కేవలం లక్ష్మీ ఎన్టీఆర్స్లో మొత్తం లక్ష్మీ పార్వతి ఎంటర్ అయ్యాక జరిగిన విషయాలు, తర్వాత వాళ్ళ కుటుంబంలో వచ్చిన విభేదాలు చూపించడం వల్ల ఈ సినిమా అయిపోయిందంటే అందరికి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నెగిటివ్ అనేది చాలా జనాలకు వెళ్తుంది. అటువంటి చూడడానికే ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తారు. అందరూ కూడా దానిపై ఉన్నటువంటి దృష్ట్యా ఇది అందరికీ మామూలుగా అనిపించవచ్చు. ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఏం డ్రామా జరిగింది అనేది సామాన్యంగా తెలుసుకున్నప్పుడు కూడా స్క్రీన్పై మరోసారి చూడడానికి వీలు పడుతుంది. కానీ లక్ష్మీ ఎన్టీఆర్ రిజల్ట్ మాత్రం అది రిలీజ్ అయితే తప్ప మనం కూడా చెప్పలేం అది ఎట్లా తీశారు ఏంటి. ట్రైలర్ వరకు అందరూ నాకట్టుకుంటుంది, కానీ అది ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కానీ ఇంతవరకు మాత్రం వాళ్ళు అనుకున్న దాన్ని తీయగలిగారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని చెప్పడానికి మాత్రం ఈ సినిమాలో వాళ్ళు అనుకున్నది చూపించగలిగారు. ప్రేక్షకులు కూడా మహానాయకుడి విషయంలో మాత్రం కథానాయకుడి కంటే మహానాయకుడిని వాళ్ళు అలరిస్తున్నారు. దానివల్ల అందరికి కూడా ప్రేక్షకుల్ని కూడా అభిమానిస్తారని చెప్పొచ్చు. ఇక్కడ ఒక విషయం అశోక్, ఎందుకంటే ఫస్ట్ డే రివ్యూస్ మనం చాలా చెప్పాము, అండ్ పబ్లిక్ టాక్ కూడా చూసుకున్నట్లయితే చాలామంది ఫస్ట్ డే అభిమానులు వెళ్ళటం వల్ల సూపర్ హిట్ అవుతుంది మూవీ, అందరూ బాగుంది హిట్ అనడం, అది హిట్టా కాదా అనేది మళ్ళీ సెకండ్ డే తెలియడం అనేది రెగ్యులర్గా అవుతున్న ప్రాసెస్ ఈ మధ్యకాలంలో. అంటే అది నిజంగా సినిమా ఎలా ఉంది అనేది రిజల్ట్ ఇమీడియట్గా ఇవ్వడానికి ప్రైమ్9 ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకుందనే చెప్పాలి. యాజ్ ఇట్ ఈస్గా ప్రేక్షకుల్ని డెఫినెట్గా అలరిస్తుందనే చెప్పాలి. అలానే ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని కూడా ప్రేక్షకులు ఆశించి థియేటర్స్కి వెళ్ళడం కూడా అత్యాశే అవుతుంది. ఓకే, ఒక సినిమాని, ఒక ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఒకసారి తెలుసుకోవాలనుకునే ప్రేక్షకులకి, ముఖ్యంగా ఈ తరం వారికి ఈ సినిమా చూడటంలో ఎలాంటి తప్పు లేదు. am I right, అశోక్? ఎస్, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అశోక్. సో ఇది ఇవాల్టి ప్రైమ్9 రివ్యూ ఆన్ మహానాయకుడు సినిమా. సో ఈ సినిమాకి ప్రైమ్9 ఇస్తున్న రేటింగ్ 2/5.